మూసీ నది పునరుజ్జీవనంలో భాగంగా మంచిరేవుల దగ్గర శ్రీ ఓంకారేశ్వర ఆలయానికి అంకురార్పణ జరిగింది. 8 ఎకరాలు 700 కోట్ల భారీ బడ్జెట్, 100 అడుగుల గాలిగోపురం, నది మధ్యలో 100 అడుగుల శివుడి విగ్రహం. వినడానికి, చూడ్డానికి ఆధ్యాత్మికంగా ఇది అద్భుతమైన ప్రాజెక్ట్ అనడంలో సందేహమే లేదు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. గుడి కడితే మాకు అభ్యంతరం లేదు, కానీ ఆ నెపంతో పేదల ఇళ్లు కోల్చడం ఏంటి అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. హైడ్రా భయంతో గుండెలు అరచేతిలో పట్టుకున్న సామాన్యుడికి ఈ 700 కోట్ల ప్రాజెక్టు భక్తినిస్తుందా లేక నిలువ నీడను దూరం చేస్తుందా అన్నదే ఇప్పుడు అసలు చర్చ. అభివృద్ధి జరగాలి, మూసి మురికిపోవాలి, ఆధ్యాత్మిక పర్యాటకం పెరగాలి, కానీ దేవుడి విగ్రహం నిలబెట్టే క్రమంలో మనుషుల ఇళ్లు నేలమట్టం కాకూడదనేదే ప్రజాక్షేత్రంలో వినిపిస్తున్న మాట. అభివృద్ధి అంటే కేవలం విగ్రహాలు, గోపురాలు మాత్రమే కాదు, ప్రజల నమ్మకాన్ని కాపాడటం కూడా. ప్రభుత్వం చెబుతున్న పునరుజ్జీవం పుణ్యక్షేత్రంగా మారుతుందా లేక పేదల కన్నీళ్లకు వేదిక అవుతుందా? ఆలయ నిర్మాణం ఓకే, మరి ఆవాసాల రక్షణ మాట ఏంటి? లెట్స్ వెయిట్ అండ్ సీ. గండిపేట ప్రాంతంలో మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఈశ్వరుడి ఆశీర్వాదంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. అన్ని అడ్డంకులను ఈశ్వరుడే తొలగిస్తాడని ఎవరైనా దీని మీద దుష్ప్రచారం చేసినా, దీనికి పెడార్థాలు అంటగట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి సవినయంగా నేను చెప్పదలుచుకున్నా. గండిపేట ప్రాంతంలో మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఈశ్వరుడి ఆశీర్వాదంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. అన్ని అడ్డంకులను ఈశ్వరుడే తొలగిస్తాడని ఎవరైనా దీని మీద దుష్ప్రచారం చేసినా, దీనికి పెడార్థాలు అంటగట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి సవినయంగా నేను చెప్పదలుచుకున్నా. గండిపేట ప్రాంతంలో మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఈశ్వరుడి ఆశీర్వాదంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. అన్ని అడ్డంకులను ఈశ్వరుడే తొలగిస్తాడని ఎవరైనా దీని మీద దుష్ప్రచారం చేసినా, దీనికి పెడార్థాలు అంటగట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి సవినయంగా నేను చెప్పదలుచుకున్నా.